హలో గైస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. మనమే అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది భయ్య. నాకు మూవీ ఎక్కడా బోర్ కొట్టలేదు భయ్య. చూసినంతసేపు మూవీని అలా వెళ్ళిపోతా ఉంది. అంటే ఆల్రెడీ కాన్సెప్ట్ని ఎక్కడో చూసినట్టుంది కానీ మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు భయ్య. నాకు శర్వా గారు యాక్టింగ్ చూస్తుంటే అమ్మ చెప్పింది మూవీలో శర్వా గారు గుర్తొచ్చారనమాట. అంటే అంత బాగా చేశారనమాట శర్వా గారు యాక్టింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీలో సాంగ్స్ అయ్యి అంటారా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి భయ్య. ఎక్కడా కానీ మీకు డిస్టర్బెన్స్ కనిపించదు. ఎందుకు వచ్చింది అబ్బా ఈ సాంగ్ అనే ఫీలింగ్ అయితే రాదు. ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. మెయిన్గా మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే హీరోకి హీరోయిన్కి ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని యాక్సిడెంట్లో చనిపోతారు అనమాట. వాళ్ళకు ఒక బేబీ పుడతారు. ఆ బేబీని చూసుకోవడానికి 4 months హీరో హీరోయిన్ ఒక ఇంట్లో ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళ మధ్య లవ్ ఎలా పుట్టింది, తర్వాత ఏం జరిగింది అనే ఈ సీక్వెన్స్ అన్నిటిని డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించాడు భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. కృతి శెట్టి గారి యాక్టింగ్ అంటే నాకెందుకో ఈ సినిమాకి ఇంకా కొంచెం ఏజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటే బాగున్నామో అనిపించింది. మరీ చూడటానికి చిన్నపిల్లలాగా అనిపించింది కృతి శెట్టి. అదొకటే నాకు కొంచెం తేడా అనిపించింది కానీ మీరంతా ఓకే. మెయిన్ ఆ బాబు ఉంటాడు కదా భయ్య, వీళ్ళిద్దరూ చూసుకోవడానికి ఆ బాబు క్యారెక్టర్ అయితే బాగుంది భయ్య. అంటే క్యూట్గా ఉంది, చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఆ బాబు కోసమే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఆ బాబే వీళ్ళిద్దరిని కలుపుతాడు. మూవీ చూస్తే అర్థం అవుద్ది భయ్య. శర్వా గారి మూవీలో చాలా కొత్తగా కనిపించారు అనమాట. అంటే ఇంతవరకు అంత ఫ్రీగా శర్వా గారి యాక్టింగ్ నేను చూడలేదనమాట. అప్పుడు ఎప్పుడు అమ్మ చెప్పిందిలో చాలా బాగా చేస్తారనమాట. ఇప్పుడు ఈ మూవీలో అయితే అంతే ఫ్రీగా ఆ ఫ్లోలో అలా మూవీని తీసుకెళ్ళిపోయాడు అనమాట. అంటే బాగుంటుంది. అంటే సరదాగా ఉంటాడు మనిషి. మూవీ అలా సరదాగా పోతూ ఉంటుంది. ఆ కామెడీ కానీ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో అయితే రన్లో ఎన్ని కామెడీ సీన్స్ ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. అసలు ఆ క్యారెక్టర్స్ కూడా పెద్దగా లేరు కానీ డైరెక్టరు ఒక 5-6 క్యారెక్టర్లు పెట్టుకొని సినిమా మొత్తాన్ని బోర్ కొట్టకుండా ఎలా లాక్కెళ్ళాడండి. అసలు మీరు ఖచ్చితంగా మూవీ చూస్తే కానీ దాన్ని ఫీల్ కాలేరనమాట. కాబట్టి అందరూ మూవీ అయితే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి.